సంక్రాంతి పోరు మీద ఇప్పటి వరకు క్లారిటీ రాలేదంటున్నారు. చిరు బాలయ్య ఈ పొంగల్కి హల్చల్ చేయడం ఫైనల్ అయింది. కానీ డేట్లు అలానే థియేటర్స్ ఫైనల్ కాలేదట. ఇక సీన్లో వారసుడు ఉండాలి కానీ ఉండడని తేల్చారు. కట్ చేస్తే దిల్ రాజు గట్టి ప్రయత్నాలతో మళ్ళీ పొంగల్ పోరులో లెక్కలు మారేలా ఉన్నాయి. సంక్రాంతి పోరులో చిరు బాలయ్య మాత్రమే ఉంటాడు అనేంతగా లెక్కలు మారాయన్నారు. కట్ చేస్తే అవకాశం లేకున్నా తమిళ వారసుడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తున్నట్టు వాల్తీరు వీరయ్య టీం ఎప్పుడో తేల్చింది. డేట్ తప్ప అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చింది. వాల్తీరు వీరయ్యతో పోటీకి దిగేందుకు వీరసింహారెడ్డిగా బాలయ్య వస్తున్నాడు. తను కూడా సంక్రాంతి రేసులో ఉన్నానని తేల్చాడు. కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు ఫిలిం టీం. ఆదిపురుష్ సీన్లు లేడు. ఏజెంట్ కూడా వాయిదాకే సయ్యన్నాడు. సో ఈ సంక్రాంతి పోరులో చిరు బాలయ్య మధ్యలోనే అన్నారు. తమిళ వారసుడికి ఛాన్స్ లేదన్నారు. కానీ ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తోంది. విజయ్తో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు నిజానికి బైలింగ్వల్ మూవీ అన్నారు. కానీ షూటింగ్ బంద్ టైంలో ఇది కేవలం తమిళ్ మూవీ అని తేల్చేశారు. దీంతో దసరా, సంక్రాంతి లాంటి పండుగలకి స్ట్రైట్ తెలుగు సినిమాలు తప్ప డబ్బింగ్ మూవీస్ కి డోర్లు తెరవకూడదని సినీ పెద్దలు తేల్చడంతో వారసుడు మూవీకి బ్రేక్ పడిందన్నారు. కానీ దిల్ రాజు రంగంలోకి దిగి రూట్ క్లియర్ చేస్తున్నాడట. దిల్ రాజు వారసుడు మూవీ కోసం 180 కోట్లు ఖర్చు చేశాడు. కాబట్టి చిరు బాలయ్య సినిమాలు వచ్చే టైంలో తన డబ్బింగ్ మూవీని విడుదల చేసేందుకు రిస్క్ చేస్తున్నాడంటున్నారు. వారసుడిని ఇక్కడ రిలీజ్ చేయకపోతే తమిళ్లో వాయిదా పడే అవకాశం లేకపోవడంతో తోటి నిర్మాతల నుంచి వ్యతిరేకత వచ్చినా వారసుడిని రంగంలోకి దింపుతున్నాడట దిల్ రాజు. ఒకవేళ వారసుడు సంక్రాంతికి వస్తే తెలంగాణలో ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమానే ఉండే అవకాశం ఉంది. దిల్ రాజుకి ఆంధ్రాలో పట్టు తక్కువ కాబట్టి అక్కడ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి హవా ఉండేలా ఉంది. ఏదేమైనా ఎవరికి ఎన్ని థియేటర్స్ కేటాయిస్తారనే విషయంలో మాత్రం చిన్నపాటి వారే జరిగేలా ఉంది.